మీరు మొదటి 3 పనులను పూర్తి చేశారు. ఇప్పుడు టాస్క్ 4కి వెళ్దాం. టాస్క్ 4 పిల్లలకు ఆకుపచ్చ రంగు నేర్పడం, ఆపై వారితో ఒక ఆట ఆడడం. మీరు ఈ వీడియోను పిల్లలకు చూపించాల్సిన అవసరం లేదు. మీరు మీ పిల్లలతో వీటిని చేయాలి. పిల్లలకు ఆకుపచ్చ రంగును నేర్పడానికి మీరు ఈ ఆలోచనలు లేదా ఇతర ఆలోచనలను ఉపయోగించవచ్చు. ఇది ఆకుపచ్చ రంగులో ఉంది చూడండి. కొబ్బరి చెట్టు ఆకులు ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ. చాలా బాగుంది. కొబ్బరికాయ ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ. చాలా బాగుంది. ఈ క్యాప్సికం ఏ రంగు? ఆకుపచ్చ. చాలా బాగుంది. ఈ క్యాబేజీ ఏ రంగు? ఆకుపచ్చ. చాలా బాగుంది. ఈ పుచ్చకాయ ఏ రంగు? ఆకుపచ్చ. చాలా బాగుంది. ద్రాక్ష ఏ రంగులో ఉంటుంది? బీన్స్ ఏ రంగులో ఉంటాయి? కొత్తిమీర ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ. చాలా బాగుంది. ఆకులు ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ. చాలా బాగుంది. భారత జెండాపై ఇది ఏ రంగు? ఆకుపచ్చ. చాలా బాగుంది. ట్రాఫిక్ లైట్ ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ. పసుపు, ఎరుపు. చాలా బాగుంది. గడ్డి ఏ రంగు? ఆకుపచ్చ. ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం. చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలు ఎరుపు, నీలం, పసుపు మరియు ఆకుపచ్చ రంగులను నేర్చుకున్నారు. ఇప్పుడు వారితో ఒక ఆట ఆడుకుందాం. ఆట కోసం మేము తీసుకున్నాము ఇంట్లో బట్టలు, ఇంట్లో పండ్లు మరియు కూరగాయలు. మేము కామల్ వాక్స్ క్రేయాన్స్ మరియు నోట్బుక్ కొన్నాము మరియు వివిధ రంగులలో చిన్న కాగితానికి రంగులు వేశాము. రోడ్డు మీద నుంచి రాళ్లను కూడా తీసి బాగా కడిగి రంగులు వేయించాం. మీరు రాళ్లపై కూడా పెయింట్ చేయవచ్చు. మీరు ఆకులు, పూల రేకులు, రబ్బరు బ్యాండ్లు, స్ట్రాస్ లేదా మీ వద్ద ఉన్న మరేదైనా ఉపయోగించవచ్చు. దయచేసి 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ వాక్స్ క్రేయాన్స్ ఇవ్వకండి. వారు దానిని తినవచ్చు, ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దయచేసి వాటిని మీకోసం మాత్రమే ఉపయోగించుకోండి మరియు వారి దృష్టికి దూరంగా ఉంచండి. ఇప్పుడు ఆడదాం.
పిల్లలు తమ చేతులతో వస్తువులను ఎంచుకొని వాటిని క్రమబద్ధీకరించాలి. ఇది లేత ఆకుపచ్చ మరియు ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది చూడండి. రెండూ ఆకుపచ్చ రంగు. ప్రస్తుతానికి పిల్లలకు ఆకుపచ్చ రంగును నేర్పండి. పిల్లలు ఆకుపచ్చ రంగును బాగా నేర్చుకున్న తర్వాత మీరు వారికి ఇది లేత ఆకుపచ్చ మరియు ఇది ముదురు ఆకుపచ్చ అని చెప్పడం ప్రారంభించవచ్చు. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. దయచేసి శ్రద్ధగా వినండి. 3 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు రంగులు దూరంగా ఉంచాలని మేము సూచిస్తున్నాము. పిల్లలు దీనిని తినవచ్చు, ఇది సురక్షితం కాదు మరియు రంగు గొంతులో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దయచేసి నోట్బుక్ని సురక్షితంగా ఉంచుకోండి, ఎందుకంటే మేము భవిష్యత్ పనుల కోసం దీనిని ఉపయోగిస్తాము. అలాగే మీ ఇంట్లో ఈ వస్తువులు లేకుంటే దయచేసి మీకు నచ్చిన ఇతర వస్తువులను ఉపయోగించండి. ఆట ఆడటం ద్వారా రంగులు నేర్పించాలనే ఆలోచన ఉంది. అలాగే వీలైనంత వరకు పిల్లలను ఇతర పిల్లలతో ఆడుకునేలా చేయండి. మేము అదే వయస్సులో ఉన్న ఇతర పిల్లలను కూడా ఆహ్వానించి ఆడుకోవడం మరియు నేర్చుకోవడం మరియు సరదాగా సమయాన్ని గడపాలని సూచిస్తున్నాము. మీరు ఈ ట్యూన్ వినాలనుకుంటే మీరు మా యూట్యూబ్ ఛానల్ హోహో ట్యూన్లకు వెళ్ళవచ్చు. 2 నుండి 5 సంవత్సరాల వయస్సు పిల్లలు రోజుకు 1 గంటకు మించి మొబైల్ ఫోన్ని ఉపయోగించకూడదు. ధన్యవాదాలు.